కీలక డెసిషన్ వెనక జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు విజయవాడలో అద్భుతంగా తీర్చిదిద్దిన క్యాంప్ ఆఫీస్ ను వద్దనుకున్నారు. దానికోసం 80 లక్షల దాకా ఖర్చు చేసింది కూటమి ప్రభుత్వం. అలా సకల హంగులతో ఆధునీకరించింది. అలాంటి సువిశాలమైన క్యాంప్ ఆఫీస్ ను హార్ట్ ఆఫ్ ది సిటీగా ఉందని దానిని వద్దనుకున్నారు. పవన్ అంటే ఆయన నిర్ణయం వెనక కారణాలు ఏమిటి అన్న చర్చ సాగుతుంది. పవన్ తీరు చూస్తే తను ఉప ముఖ్యమంత్రిగా చాలా పరిమితులను విధించుకున్నారు. దాన్ని విధించుకొని మరీ పని చేస్తున్నారు. అది ఆయనకు ఆయన్నే పెట్టుకున్నట్లుగా కూడా ఉంది అని అంటున్నారు. ఆయన తన శాఖ తన పని అన్నట్లుగానే ఉంటున్నారు. ఆయన పిఠాపురంలో వరద బాధితులకు పరామర్శించారు. అక్కడ వరద నష్టం గురించి స్వయంగా వెళ్లి తెలుసుకున్నారు. అదే సమయంలో ఆయన బెజవాడ వరద వస్తే పర్యటించలేదు అన్న విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. అయినా సరే పవన్ కి పిఠాపురం సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడికి ఇక ప్రజాప్రతినిధిగా బాధ్యతగా వెళ్లారు అని కూడా అంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అన్ని చోట్ల పర్యటించారు. దాంతో పవన్ తన పని ఏంటో అన్నట్లుగానే ఉన్నారు అని అంటున్నారు. ఇప్పుడు చూస్తే ఆయన ప్రభుత్వం కేటాయించిన క్యాంప్ ఆఫీస్ ని కూడా కాదన్నారు. తను సొంతంగా మంగళగిరిలో నిర్మించుకున్న క్యాంప్ ఆఫీస్ ను సమీక్ష కోసం చేస్తున్నారు. దీని మీదుగా కూటమిలో చర్చ సాగుతుంది. పవన్ నిర్ణయం వెనక కారణాలు ఏమై ఉంటాయి అని కూడా ఆలోచిస్తున్నారు అంటున్నారు. నిజానికి చూస్తే ప్రభుత్వం పరంగా దుబారా వద్దు అనే పవన్ అనుకుంటున్నారు. అలా ఆలోచించిన మీదటనే ఆయన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు అని అంటున్నారు. ఒక విధంగా చూస్తే ఇది మంచి నిర్ణయమే. ప్రభుత్వం ఆ భవనాన్ని వేరే విధంగా కూడా వాడుకోవచ్చు. అలా సర్కారుకు ఆయన ఆదా చేశారు అని అంటున్నారు. అదే సమయంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం మీద భిన్నమైన చర్చ కూడా సాగుతుంది. పవన్ ఈ భవనం అప్పగించడం కూటమిలో కీలక మిత్రపక్షంగా ఉన్న జనసేన తీరు పదం మీద కూడా బయట వేరే రకంగా ఆలోచించేందుకు ఆస్కారం ఇస్తుందని అంటున్నారు. ఉన్నట్టుండి ఈ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించడం ఆసక్తికరంగా మారింది. ఈ భవనానికి వాస్తుపరమైన ఇబ్బందులు ఉన్నాయా అనే చర్చ కూడా సాగుతుంది. ఏది ఏమైనా ఉప ముఖ్యమంత్రిగా పవన్ తన బాధ్యతలను తాను తీరును నిర్వహిస్తున్నట్లుగా అని అంటున్నారు. అదే సమయంలో ఆయన సైలెంట్ గానే ఉంటూ ప్రభుత్వంలో ఉన్న తన పాత్రలను ఎంత మేరకు అంటే అంత మేరకే అన్నట్లుగానే ఉంటున్నారు అని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద పవన్ నిర్ణయం మాత్రం రకరకాలైన ఊహాగానాలకు తెరతీస్తుంది.